Hello everyone, welcome to my channel Arcube Maths. My name is Rajshekhar. So గత వీడియోలో మనము ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ రిక్రూట్మెంట్ 2001 సంబంధించి సో ఏ స్టేట్లో ఎన్ని పోస్టులు వేకెన్సీగా ఉన్నాయి అనే విషయం మనము తెలుసుకున్నాం. అయితే సో ఇందులో మనకు స్టేట్ వైడ్ ఖాళీల గురించి కూడా మనము తెలుసుకోవడం జరిగింది. అంటే దాదాపుగా మనకు నేషనల్ వైడ్గా 3479 పోస్టులు మనకు వేకెన్సీ ఉన్నాయనే విషయం తెలుసు. ఇందులో మనకు ప్రిన్సిపల్ అలాగే వైస్ ప్రిన్సిపల్ పీజీటీ టీజీటీ పోస్టులు ఉన్నాయనే విషయము తెలిసిందే. అయితే సో ఈరోజు క్లాస్లో మనము ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. అలాగే ఏజ్ లిమిట్ గురించి కూడా మనము తెలుసుకుందాం. సో క్వాలిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. సో అలాగే సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనే విషయం మనము తెలుసుకుందాం. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి సో మనకు ప్రిన్సిపల్స్ 14 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే వైస్ ప్రిన్సిపల్ సంబంధించి 6 వేకెన్సీస్, పీజీటీకి సంబంధించి ఎటువంటి వేకెన్సీస్ లేవు, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 0 అనే విషయం మీరు గుర్తించాలి. అలాగే టీజీటీకి సంబంధించి 97 వేకెన్సీస్. టోటల్ మనకు మన ఏపీ స్టేట్ నుంచి దాదాపుగా టోటల్ వేకెన్సీస్ 117 ఉన్నాయనే విషయం గమనించాలన్నమాట. ఇలాగే మనకు స్టేట్ వైడ్ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో మళ్ళీ తెలంగాణ నుంచి మనకు వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం ఒకసారి గమనిస్తే ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించిన తెలంగాణలో 11 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే వైస్ ప్రిన్సిపల్ 6. సో మనకు పీజీటీ పోస్టులు 77, అలానే టీజీటీ పోస్టులు 168. సో టోటల్ మనకు 262 ఉన్నాయి. అంటే ఇక్కడ ఏపీ నుంచి మనకు తెలంగాణ నుంచి కూడా మనకు వేకెన్సీస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు మొదట చేయవలసింది ఏంటంటే మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ను సో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకు గైడ్ లైన్స్ ఒకసారి జాగ్రత్తగా చదివిన తర్వాత మనకు అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాలి. సో మనకు అప్లికేషన్ ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది కాబట్టి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఒకసారి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనము తెలుసుకుందాం. సో అంటే ఎగ్జామ్ డేట్స్, అలాగే ఫీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి ఒకసారి తెలుసుకుందాం. సో ఆన్లైన్లో మనకు సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అంటే ఎప్పటి నుంచి అప్లై చేయవచ్చు అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మనం అప్లై చేయవచ్చు. చివరి తేదీ మనకు ఏప్రిల్ 30 ఇవ్వడం జరిగింది. అయితే ఫీజు చెల్లించడానికి మనకు చివరి తేదీ వచ్చేసి మే 1వ తేదీ అనే విషయం గమనించాలి. అయితే ఇక్కడ మనకు ఈ ఫీ ఏ విధంగా చెల్లించాలంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా పేటిఎం ద్వారా కూడా మనము ఈ ఫీజు చెల్లించవచ్చు. సో ఆల్రెడీగా మనకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో డెబిట్ కార్డ్, అలాగే వీసా డెబిట్ కార్డు, ఇట్లా డిఫరెంట్ మనకు ఇవ్వడం జరిగింది. పేటిఎం ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనము చెల్లించవచ్చు. ఇక మనకు ఫీ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే సో ప్రిన్సిపల్కి వచ్చేసి మనకు ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కు అప్లై చేయవలసిన వాళ్ళు 2000 రూపీస్ చెల్లించాలి. అలానే పీజీటీ మరియు టీజీటీ పోస్టులకు అప్లై చేయదలుచుకున్న వాళ్ళు 1500 రూపాయలు చెల్లించాలన్నమాట. అడ్మిట్ కార్డ్ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా మనకు ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేస్తుంది కాబట్టి మనకు ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన వెబ్సైట్ కూడా మనము గుర్తుంచుకోవాలి.
మరి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనే విషయం ఒకసారి చూస్తే మనకు లాస్ట్ వీక్ ఆఫ్ మే 2021 లేదా ఫస్ట్ వీక్ ఆఫ్ ది జూన్, అంటే ఇదే సంవత్సరం మనకు మే ఎండింగ్లో లేదా జూన్ ఫస్ట్ వీక్లో మనకు జరుగుతుందనే విషయం గుర్తించాలన్నమాట. మరి ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే మనకు 3 hours 180 minutes ఉంటుంది. మరి టైమింగ్స్ ఎలా ఉంటాయనేది ఒకసారి చూద్దాం. సో మనకు మొత్తం 2 షిఫ్ట్లలో ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి 9 AM నుంచి 12 noon వరకు ఉంటుంది. సెకండ్ షిఫ్ట్ వచ్చేసి మనకు 3 PM నుంచి 6 PM వరకు ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఎగ్జామ్ టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఇక మనకు ప్రతిదీ అడ్మిట్ కార్డు నుంచి తర్వాత మనకు కీ, క్వశ్చన్ పేపర్ కీ, తర్వాత రిజల్ట్స్ అన్నిటికి కూడా ఎవ్రీథింగ్ మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన వెబ్సైట్ను మనము అప్ టు డేట్గా ఫాలో అవుతుండాలి. సో మనకు ఎగ్జామ్ కూడా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్టే జరుగుతుంది కాబట్టి మనకు ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన వెబ్సైటు మనము నోట్ చేసుకొని దీన్ని అప్పుడే అప్డేట్గా ఫాలో అవుతూ ఉండాలన్నమాట. తర్వాత మనకు ఆల్రెడీగా ఎగ్జామ్ ఆన్లైన్లో మోడ్లోనే జరుగుతుందనే విషయం తెలిసిందే. మరి అలాగే ఈ ఆఫ్లైన్ మోడ్ అనేది ఉండదు, ఓన్లీ ఆన్లైన్ మోడ్ జరుగుతుంది. సో క్లియర్గా అప్లై చేయవలసింది కూడా మనకు అప్లికేషన్ ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాలి. సో ఎనీ అప్లికేషన్ ఫామ్ ఇన్ ఎనీ అదర్ మోడ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అంటే మనకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, ఇంకా వేరే ఏ విధంగా అప్లై చేసినా కూడా మనకు యాక్సెప్టెన్సీ అనేది ఉండదన్నమాట. ఒకే అభ్యర్థి ఒక పోస్ట్ కంటే ఎక్కువగా అప్లై చేయవచ్చు. మరి ఒక పోస్ట్ కంటే ఎక్కువ అప్లై చేయాలన్నప్పుడు మనకు ఫీ అనేది సపరేట్గా చెల్లించవలసి ఉంటుంది. ఆ విషయం గుర్తించాలి. సో అంటే మనకు పీజీటీ, టీజీటీ అప్లై చేయదలుచుకున్న అభ్యర్థులు ఒక పోస్ట్ కన్నా ఎక్కువ అప్లై చేయొచ్చు, కానీ సో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్ట్స్కు అప్లై చేయకూడదు అనే విషయం గుర్తించాలి. అంటే ఒక సింగిల్ సబ్జెక్ట్ మాత్రమే అప్లై చేయాలి. అంటే సపోజ్ పీజీటీలో మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అంటే టీజీటీలో కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏదైనా ఒక సబ్జెక్ట్ మాత్రమే అప్లై చేయాలి. ఆల్రెడీగా మనకు రిజిస్ట్రేషన్ కూడా మనకు సపరేట్గా అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక పోస్ట్ కన్నా ఎక్కువగా అప్లై చేయాల్సి వస్తే రిజిస్ట్రేషన్ కూడా సపరేట్ కావాలనే విషయం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. ఇన్ఫర్మేషన్ బులెటిన్ను డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసే ముందు ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా చదివితే మిస్టేక్ జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. మరి జనరల్గా మనకు రిజిస్ట్రేషన్ అనేది మనకు ఈమెయిల్ ఐడి మరి మొబైల్ నంబర్ నుంచి చేసుకోవచ్చు. ఇలా చాలా విషయాలు మనకు తెలుస్తాయి. మనకు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు సంబంధించి మనకు ఈ మొత్తం ఎంటైర్ రిక్రూట్మెంట్ అంతా కూడా మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరుగుతుందనే విషయం మనకు తెలిసిందే. తర్వాత మనకు ఎగ్జామ్ తర్వాత నిర్వహించే ఇంటర్వ్యూ కానీ లేదా పర్సనాలిటీ టెస్ట్ అనేది ఆయా స్టేట్లలో ఇండివిజువల్గా వాళ్ళు నిర్వహిస్తారు. సో తర్వాత ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఈ విషయము అభ్యర్థులు గమనించాలి. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ ఈ మూడిటికి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అనేది మనకు 160 మార్క్స్కు నిర్వహించబడుతుంది. తర్వాత మనకు పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అనేది 40 మార్క్స్కు నిర్వహిస్తారు. సో మరి టీజీటీకి సంబంధించి పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ లేదు అనే విషయము గమనించాలి. ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అది 180 మార్క్స్కు ఎగ్జామ్ నిర్వహిస్తారు. సో ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుందనే విషయం గుర్తించాలి. సో మరి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ పోస్టులు మాత్రమే సిబిటీను ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది.
సో టీజీటీ పోస్ట్కి ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పీజీటీకి 160 మార్క్స్కి నిర్వహిస్తారు, 40 మార్క్స్కు ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే టీజీటీకి 180 మార్క్స్ ఎగ్జామ్ మాత్రమే నిర్వహిస్తారు. ఒకసారి పోస్ట్ డీటెయిల్స్ మరియు లెవెల్ ఆఫ్ పే గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అబ్జర్వ్ చేస్తే మనకు ప్రిన్సిపల్ పోస్టుకు సంబంధించి మనకు లెవెల్ 12, సో రేంజ్ వచ్చేసి 78,800 నుంచి మనకు 2,09,200 వరకు ఈ పే మ్యాట్రిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకు వైస్ ప్రిన్సిపల్ సంబంధించి మనకు లెవెల్ 10లో మనకు పే మ్యాట్రిక్స్ వచ్చేసి 56,100 నుంచి 1,77,500 వరకు ఉంటుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీ సంబంధించి సో మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎకానమిక్స్ ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ లెవెల్ 8 సంబంధించి స్కేల్ పే 47,600 నుంచి 1,51,100 వరకు ఉంటుంది. ఇక టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించి మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్ అలానే సోషల్ స్టడీస్ సంబంధించి సో పే మ్యాట్రిక్స్ లెవెల్ 7 మనకు రేంజ్ 44,900 టు 1,42,400 ఉంటుందనే విషయము అబ్జర్వ్ చేయాలి. సో మంచి జీతభత్యాలు ఉన్నాయనే విషయము అభ్యర్థులు గమనించాలి. అలానే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే సో మనకు ఆల్రెడీగా తెలిసిందే. సో మనకు ఎంటైర్ ఎగ్జామ్ కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్లోనే ఉంటుందనే విషయం గుర్తించాలి. మరి క్వశ్చన్ పేపరు సో మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో ఉంటాయి అంటే మనకు హిందీ మరియు ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజెస్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది అనే విషయము అభ్యర్థులు గమనించాలి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. సో మొదట ప్రిన్సిపల్స్ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సో టోటల్ ఎగ్జామ్ 160 మార్క్స్కు కండక్ట్ చేయడం జరుగుతుంది సిబిటి. మరి అన్ని ప్రశ్నలు కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. తర్వాత మనకు ఇంటర్వ్యూ 40 మార్క్స్, పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ 40 మార్క్స్కు ఉంటుంది. మరి సిబిటి డ్యూరేషన్ వచ్చేసి మనకు 3 అవర్స్ ఉంటుంది. అయితే ఈ మొత్తం 160 మార్క్స్ ఏ సెక్షన్లో మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనే తెలుసుకుందాం. సో జనరల్ ఇంగ్లీష్ విభాగం నుంచి మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయి అంటే 10 మార్క్స్. అలానే హిందీ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటాయి. సో జీకే కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. అలానే లాజికల్ రీజనింగ్ వచ్చేసి మనకు 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. కంప్యూటర్ లిటరసీకి సంబంధించి కూడా మనకు 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. ఎకానమిక్స్ సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి. అలానే అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ సంబంధించి 70 క్వశ్చన్స్ 70 మార్క్స్. సో టోటల్ మనకు 160 క్వశ్చన్స్ ఉంటాయి. సో డ్యూరేషన్ 3 అవర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మరొక విషయం ఏంటంటే మనకు ప్రతి ప్రశ్నకు 1 మార్క్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అంటే మనకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కు 1 మార్కు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ మనకు డిడక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయనే విషయము అభ్యర్థులు గమనించాలి. మరి వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ను తెలుసుకుందాం. సో వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి ఎగ్జామ్లో మనకు 160 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని క్వశ్చన్స్ కూడా మనకు ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటాయి. సో తర్వాత ఇంటర్వ్యూ 40 మార్క్స్కు ఉంటుంది. సో మొత్తం ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ అంటే 180 మినిట్స్ ఇవ్వబడును. మరి సెక్షన్ వైజ్ మార్క్స్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ మనకు 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. అలానే జనరల్ హిందీ వచ్చేసి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటాయి. లాజికల్ రీజనింగ్ వచ్చేసి మనకు 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. కంప్యూటర్ లిటరసీకి సంబంధించి 10 ప్రశ్నలు 10 మార్కులు ఉంటాయి. అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటాయి. అలాగే అకాడమిక్ సంబంధించి
60 ప్రశ్నలు మనకు ఇవ్వడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ సంబంధించి 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ 160 క్వశ్చన్స్, 180 మినిట్స్, 3 అవర్స్. అలాగే మనకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్కు అవార్డు చేస్తారు. అలాగే మనకు రాంగ్ ఆన్సర్కు 0.25 మార్క్స్ అనేది మనకు డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్కి సంబంధించి సేమ్ సెక్షన్స్, సేమ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అవే సెక్షన్స్ నుంచి ఉన్నాయనే విషయం గుర్తించాలి. ఇంకా తర్వాత పీజీటీకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ మనము ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో పీజీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా మనకు టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ అన్ని కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఇవ్వబడును. తర్వాత ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ 40 మార్క్స్కు మనకు నిర్వహిస్తారు. ఎగ్జామ్ టైం 3 అవర్స్ అంటే 180 మినిట్స్ ఉంటుందన్నమాట డ్యూరేషన్. ఇక సెక్షన్స్ వచ్చేసి మనకు జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్, అలాగే జనరల్ హిందీ వచ్చేసి మనకు 10 మార్క్స్. సో జీకే కరెంట్ అఫైర్స్ వచ్చేసి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. అనలైటికల్ ఎబిలిటీ వచ్చేసి మనకు 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి మనకు 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. కంప్యూటర్ లిటరసీ వచ్చేసి ఇక్కడ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ ఇవ్వబడును. అలాగే ఇక్కడ మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ లేదా పెడగాగి అనేది యాడ్ అవుతుంది, ఇది గమనించాలి. 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. అలాగే ఇంకా సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేసి మనకు 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. సో టోటల్ 160 క్వశ్చన్స్ 180 మినిట్స్. సో ఇక్కడ కూడా మనకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయనే విషయము గమనించాలి. సో అలానే ప్రతి కరెక్ట్ ఆన్సర్కు 1 మార్కు ఇవ్వబడును. అలాగే రాంగ్ ఆన్సర్కు మనకు 0.25 మార్క్స్ లెస్ చేస్తారు. టీజీటీకి సంబంధించి సో ఎగ్జామ్ 180 మార్క్స్కు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అన్నీ కూడా మనకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే ఉంటాయి. సో డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ 180 మినిట్స్ ఉంటుంది. మరి ఏ సెక్షన్స్లో అంటే జనరల్ ఇంగ్లీష్ మనకు 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. అలాగే జనరల్ హిందీ వచ్చేసి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. జీకే కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. సో అనలైటికల్ ఎబిలిటీ మనకు 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. కంప్యూటర్ లిటరసీ వచ్చేసి 5 క్వశ్చన్స్ 5 మార్క్స్. ఇక టీచింగ్ యాప్టిట్యూడ్ పెడగాగి వచ్చేసి మనకు 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేసి మనకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. టోటల్ 180 క్వశ్చన్స్ 180 మార్క్స్ ఉంటుంది. పీజీటీకి టీజీటీకి ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, రిమైనింగ్ సెక్షన్స్ సేమ్. అంటే ఇక్కడ మనకు 100 మార్క్స్కు సబ్జెక్ట్ నాలెడ్జ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. అలానే పీజీటీలో 80 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఇక ఇక్కడ కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఇస్తారు. అలానే రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ మనకు లెస్ చేయడం జరుగుతుంది. ఇక మార్కింగ్ స్కీమ్ గురించి మనము తెలుసుకోవాలనుకుంటే సో ఆల్రెడీగా మనకు తెలిసిన విషయమే. సో ప్రతి కరెక్ట్ ఆన్సర్కు +1 ఒక మార్కు మనకు యాడ్ చేయడం జరుగుతుంది. ఇన్కరెక్ట్ ఆన్సర్కు మనకు 0.25 మార్కు తీసివేయడం జరుగుతుంది, లెస్ చేస్తారు. అలాగే ఆన్సర్ చేయని వాటికి లేదా మార్క్డ్ ఫర్ రివ్యూగా ఉంచిన వాటికి ఎటువంటి మార్క్స్ ఇవ్వరు. ఈ విషయం గమనించాలి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనకు క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు సో అభ్యర్థులు గమనించవలసిన ఏంటంటే దాదాపుగా మనకు కరెక్ట్ ఆన్సర్ లేదా కరెక్ట్ ఆన్సర్ లేనప్పుడు దానికి మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ అనేది మనము చూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ కనిపించినప్పుడు దానికి రిలేట్ అప్రోప్రియేట్ ఆన్సర్. ఇలా చేసినప్పుడు మనకు మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్, సో మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మరి మనకు వాటికి 1 మార్కు ఇవ్వబడుతుంది. అంటే కరెక్ట్గా అభ్యర్థులు రాసినప్పుడు మాత్రమే, అంటే మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్స్. ఇప్పుడు ఒకే ప్రశ్నకు 2 ఆన్సర్లు కరెక్ట్ అయినప్పుడు మనకు వాటిలో మనకు ఆ రెండిటికి మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అదే ప్రశ్నకు ఆ 2 కరెక్ట్ ఆన్సర్లలో ఏది రాయకుండా వేరే ఆప్షన్ పెట్టినారంటే వాళ్ళకి 0.25 మార్క్స్ లెస్ చేయడం జరుగుతుంది. ఈ విషయం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుందన్నమాట. ఇక సిలబస్కి సంబంధించి మీరు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన ఈ వెబ్సైట్ను
నందు మనకు సబ్జెక్ట్ వైజ్ అంటే ప్రిన్సిపల్కి సంబంధించి వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీకి సంబంధించి సిలబస్ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి వెబ్సైట్ మీరు విజిట్ చేసి మరి ఆ సబ్జెక్టు ఆ సిలబస్ గురించి మనము తెలుసుకోవచ్చు అనమాట. ఇక అడ్మిట్ కార్డులు అన్నీ కూడా మనకు ఆ వెబ్సైట్ నుంచే మనం అప్డేట్ అవ్వాల్సి వస్తుంది. ఇక ఎగ్జామ్ షెడ్యూల్ విషయానికి వస్తే మనకు ఎగ్జామ్ మోడ్ ఆల్రెడీగా మనకు తెలుసు, సిబిటి కంప్యూటర్ బేస్డ్ మోడ్. మరి ఎగ్జామ్ టైమింగ్స్ మనకు 2 షిఫ్ట్లో జరుగుతాయి. మొదటి షిఫ్ట్ వచ్చేసి 9 AM నుంచి 12 PM వరకు జరుగుతుంది. అలాగే సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 3 PM నుంచి 6 PM వరకు జరుగుతుంది. మరి అభ్యర్థులు గమనించవలసింది, ఎగ్జామినేషన్ సెంటర్లోకి మనము జస్ట్ 7:30 to 8:30 AM అంటే దాదాపుగా మనకు హాఫ్ అన్ అవర్ ముందు 8:30 ఎగ్జామ్ 9 కన్నప్పుడు సో 8:30 లోపల కంపల్సరీ అక్కడ ఉండాలి. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 2:30 PM నుంచి 2 PM నుంచి 2:30 PM లోగా ఉండాలి. అంటే 2:30 హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఉండాలి. సో తర్వాత మనకు మార్నింగ్ షిఫ్ట్లో అంటే ఫస్ట్ షిఫ్ట్లో మనకు 8:30 నుంచి సో 8:50 వరకు ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే 8:50కి మనకు లాగిన్ అయ్యి అక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఎగ్జామ్ అనేది 9 AM మనకు ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుంది. ఇంకా సెకండ్ షిఫ్ట్కి వచ్చేసి 2:30 నుంచి 2:50 వరకు ఇన్స్ట్రక్షన్స్ బై ఇన్విజిలేటర్. 2:50కి మనకు అక్కడ లాగిన్ అయిన తర్వాత ఇన్స్ట్రక్షన్ చదవాలి. ఎగ్జామ్ కరెక్ట్గా మనకు 3 o'clock టెస్ట్ అనేది కమెన్సెస్ అవుతుందన్నమాట. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మనకు ప్రిన్సిపల్ పోస్ట్కు అప్లై చేసిన ఎలిజిబిలిటీ మరియు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సో ప్రిన్సిపల్ పోస్ట్కు అప్లై చేయదలిచిన వాళ్ళు మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం 50 years మనకు దాటకూడదు, నాట్ ఎక్సీడింగ్ 50 years అనేది ఇచ్చారు. ఇక మనకు SC ST మరియు అదర్ కేటగిరీకి సంబంధించి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, ఆ విషయం గమనించాలి. ఇక క్వాలిఫికేషన్ ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేయదలిచిన వాళ్ళు క్వాలిఫికేషన్కి వచ్చేసి మాస్టర్ డిగ్రీ అంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ పొంది ఉండాలి. దీంతో పాటు మనకు బిఎడ్ లేదా దీనికి సమానమైన పట్టా అనేది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా దానికి సమానమైన పట్టా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఉండాలి. అలాగే హిందీ మరియు ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్లో మంచి ప్రొఫిషియన్సీ అనేది కలిగి ఉండాలి. అలాగే వీటితో పాటు మనకు సో పర్సన్స్ వర్కింగ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ రికాగ్నైజ్డ్ సో ఇలా మనకు దాదాపుగా వీటిలో పనిచేసిన అనుభవం ఉండాలి. సో దాదాపుగా మనకు 10 years ఎక్స్పీరియన్స్ వైస్ ప్రిన్సిపల్ గాను లేదా పీజీటీ లేదా టీజీటీగా చేసి ఉన్న వాళ్ళు అర్హులు అనే విషయము గమనించాలన్నమాట. సో మరి అవి ఏ లొకేషన్స్లో చేసి ఉండాలనే విషయం మనకు కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఆ విషయం అభ్యర్థులు గమనించాలి. ఇక వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేయదలిచిన వాళ్ళు వారి ఏజ్ వచ్చేసి మనకు 45 years మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా SC ST మరియు రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు సో రూల్స్ ప్రకారం మనకు రిలాక్సేషన్ ఉంటుంది. మరి వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేయదలిచిన వాళ్ళు మాస్టర్ డిగ్రీ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. దీంతో పాటు మనకు బీఈడీ లేదా దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి పొంది ఉండాలి. అలాగే హిందీ మరియు ఇంగ్లీష్ నందు టీచింగ్లో మంచి ప్రొఫిషియన్సీ అనేది కలిగి ఉండాలి. సో వీటితో పాటు మనకు 2 years ఎక్స్పీరియన్స్ అంటే పీజీటీ గాను లేదా లెక్చరర్గా సో మనకు చేసి 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అడిగాడు. ఎక్కడైనా సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ లేదా అటానమస్ ఆర్గనైజేషన్ అది సెంట్రల్కి సంబంధించి లేదా స్టేట్కి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన వాటిలో పనిచేయవలసి 2 years అనుభవం అనేది అడగడం జరిగింది. సో అలాగే మనకు 3 years
రెసిడెన్షియల్ స్కూల్లో మనకు 3 years వర్క్ చేసి ఉండాలనే విషయం కూడా ఇక్కడ అడగడం జరిగింది. సో మరి ఇది మనకు వైస్ ప్రిన్సిపల్కి సంబంధించి. తర్వాత మనకు పీజీటీకి అప్లై చేయదలిచిన వాళ్ళు సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు మ్యాక్సిమం 40 years ఇవ్వడం జరిగింది. ఇక మనకు ఎస్సీ ఎస్టీ అలానే వివిధ కేటగిరీకి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకు పీజీటీకి అప్లై చేయదలిచిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్, సో మనకు ఏదైనా యూనివర్సిటీ నుంచి మనకు పీజీ కంప్లీట్ అయి ఉండాలి. అట్లీస్ట్ మనకు 50 marks ఉండాలి. లేదంటే మనకు మాస్టర్ డిగ్రీ ఏదైనా యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ ఇక్కడ కూడా 50% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. అది ఏదైనా ఒక సబ్జెక్ట్, అంటే మనకు పీజీటీ ఇంగ్లీష్ రాయాల్సిన వాళ్ళు ఇంగ్లీష్ లిటరేచర్, పీజీటీ హిందీ రాయాల్సిన వారు హిందీ లేదా సాంస్క్రిట్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి. మొత్తం గ్రాడ్యుయేట్ లెవెల్లో హిందీ లేదా సాంస్క్రిట్గా ఒక సబ్జెక్ట్గా ఉండాలనే విషయం గుర్తించాలి. పీజీటీ మ్యాథ్స్ అప్లై చేయదలిచిన వాళ్ళు మ్యాథమెటిక్స్ లేదా అప్లై మ్యాథమెటిక్స్లో పీజీ కంప్లీట్ అయి ఉండాలి. సో పీజీటీ ఫిజిక్స్ సంబంధించి మనకు ఫిజిక్స్కి పోస్ట్కి అప్లై చేయదలిచిన వాళ్ళు ఫిజిక్స్ లేదా అప్లైడ్ ఫిజిక్స్ లేదా న్యూక్లియర్ ఫిజిక్స్ నందు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. కెమిస్ట్రీ పీజీటీ కెమిస్ట్రీకి అప్లై చేసిన వాళ్ళు కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ నందు, అలానే పీజీటీ బయాలజీ సంబంధించి బాటనీ కానీ లేదా జువాలజీ లేదా లైఫ్ సైన్స్ బయో సైన్స్ ఈ విధంగా మనకు క్వాలిఫికేషన్స్ అనేవి ఈ పీజీ అనేవి కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా హిస్టరీకి సంబంధించి పీజీటీ పోస్ట్కి హిస్టరీ, అలానే జాగ్రఫీకి సంబంధించి జాగ్రఫీ, కామర్స్ సంబంధించి కూడా సో మనకు మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇక పీజీటీ ఎకానమిక్స్ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళు ఇక్కడ మనకు ఎకానమిక్స్ లేదా అప్లైడ్ ఎకానమిక్స్ లేదా బిజినెస్ ఎకానమిక్స్ నందు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పీజీటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి బీటెక్ వాళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ నందు మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు. సో వీటితో పాటు అడిషనల్గా మనకు బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా దానికి ఈక్వల్గా ఉండే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మనకు హిందీ ఇంగ్లీషులో ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది టీచింగ్లో అవసరము ఉంటుందన్నమాట. ఇక టీజీటీ పోస్ట్కి సంబంధించి మనకు ఏజ్ వచ్చేసి అప్పర్ ఏజ్ 35 years ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. తర్వాత ఇందులో మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ అని ఇవ్వడం జరిగింది. లేదంటే మనకు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, అట్లీస్ట్ 50 marksతో మనకు పాస్ అయి ఉండాలి. అంటే 50 marksతో మనకు మార్క్స్ తెచ్చుకొని ఉండాలి. మరి సబ్జెక్ట్ వైజ్ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. టీజీటీ హిందీకి సంబంధించి మనకు సో అట్లీస్ట్ హిందీ యాజ్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద 3 years. టీజీటీ హిందీకి అప్లై చేయాల్సిన వాళ్ళు హిందీ యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద 3 years. అలాగే టీజీటీ ఇంగ్లీష్ అప్లై చేయాల్సిన వాళ్ళు ఇంగ్లీషు మనకు 3 yearsలో ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్టుగా ఉండాలి. హిందీ మాదిరినే 3 yearsలో ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్టుగా ఉండాలి. సో టీజీటీ సోషల్ స్టడీస్ సంబంధించి ఎనీ 2 subjects మనకు గ్రాడ్యుయేట్ లెవెల్లో కంప్లీట్ చేయాలి. అంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమిక్స్, పొలిటికల్ సైన్స్ వీటిలో మనకు కంపల్సరీ మనకు ఒక సబ్జెక్టు హిస్టరీ లేదా జాగ్రఫీ ఉండాలి. ఇంకా టీజీటీ మ్యాథ్స్ అప్లై చేయదలిసిన వాళ్ళు మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా గ్రాడ్యుయేషన్లో ఉండాలి. వాటితో పాటు అడిషనల్గా మనకు ఒక సబ్జెక్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ లేదా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఎకానమిక్స్ కానీ లేదా కంప్యూటర్ సైన్స్ ఇలా వీటిలో ఒక సబ్జెక్టు అడిషనల్గా కంప్లీట్ చేసి ఉండాలి. ఇక టీజీటీ సైన్స్ అన్నప్పుడు మనకు సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఎనీ 2 of the following subjects అంటే బాటనీ, జువాలజీ
అండ్ కెమిస్ట్రీలో మనకు ఏవైనా 2 సబ్జెక్టులు కంప్లీట్ చేసి తీసుకొని ఉండాలి. వీటితో పాటు అడిషనల్గా మనకు బీఈడి కంప్లీట్ చేసి ఉండాలి, లేదా బీఈడికి ఈక్వల్గా ఉండే క్వాలిఫికేషన్ అనేది ఉండాలనే విషయము గమనించాలి. ఇక మనకు స్టేట్ వైడ్ నిర్వహించే టెట్, అలానే సెంట్రల్ వైడ్ నిర్వహించే సీటెట్ అనేది పేపర్ 2లో క్వాలిఫై కావాలనే విషయం ఇక్కడ గమనించాలి. సో టీజీటీ పోస్టులకు ఈ విషయం అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అలాగే హిందీ మరి ఇంగ్లీష్ మీడియంలో మనకు టీచింగ్లో ప్రొఫిషియన్సీ అనేది అవసరం అవుతుందన్నమాట. సో ఈ ఏజ్ లిమిట్ కూడా మనకు 30th April 21 వరకు మనకు కట్ ఆఫ్గా నిర్వహించడం జరిగింది. ఇక ఒకసారి మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. సో ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీకి సంబంధించి 5 years, అలానే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసి మనకు 3 years ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి 15 years, అలానే ఓబీసీ సంబంధించి 13 years, మరి జనరల్ సంబంధించి మనకు 10 years ఇవ్వడం జరిగింది. అలానే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇవన్నీ ఏజ్ రిలాక్సేషన్ ఉపయోగించి నాకు కూడా మ్యాక్సిమం ఏజ్ మనకు 55 years దాటకూడదు అనే విషయము అభ్యర్థులు గమనించాలి. మ్యాక్సిమం ఏజ్ 55 years, 55 years. ఆల్ ఏజ్ రిలాక్సేషన్, అన్ని ఏజ్ రిలాక్సేషన్ కలుపుకున్న మ్యాక్సిమం ఏజ్ మనకు 55 years దాటకూడదు అనే విషయము గుర్తుంచుకోవాలి. సో మరి ఈరోజు క్లాస్లో మనము ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనము తెలుసుకున్నాం. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు సంబంధించి, అలాగే మనకు ఏజ్కి సంబంధించి, ఏజ్ రిలాక్సేషన్, అలానే క్వాలిఫికేషన్స్ సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది. అలాగే మనకు అప్లికేషన్స్ మనకు ఎప్పటి నుంచి అప్లై చేయాలి, చివరి తేదీ గురించి తెలుసుకోవడం జరిగింది. అలానే అప్లికేషన్ ఫీజు గురించి కూడా మనము తెలుసుకోవడం జరిగింది. ఇక సిలబస్ విషయానికి వస్తే, సో మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్ నుంచి మనకు అభ్యర్థులు మనకు సిలబస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ను మనము డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి మనం అప్లై చేసేది కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలోనే అప్లై చేయాలి. ఎగ్జామ్ ఎవ్రీథింగ్ కూడా మనము ఆ వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండాలి. మరి మరొక వీడియోలో మరొక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.